నమస్కారం వాచి ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో డాక్టర్ పద్మకుమారి గారు. సో గైనకాలజిస్ట్ మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో మేడం గారు మనకి టైం దొరకడం అనేది అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. సో అలాంటిది ఈరోజు మనతో అవైలబుల్గా ఉన్నారు కాబట్టి సో ఎలాంటి డౌట్స్ ఇప్పుడు కొన్ని డిస్కస్ చేస్తాం. అలాంటివి ఏవైనా సరే ఒక గైనికి సంబంధించి డౌట్స్ అయినా కూడా చక్కగా ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే మేడం. ఈరోజు మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ మేడం. చాలా డౌట్స్ ఎంతోమందికి ఉంటాయి. సో మీ టైం బట్టి ఈరోజు చాలా డౌట్స్ కొన్ని ఉంటుంటే అవి నేను అడుగుతూ ఉంటాను. సో అవన్నీ కూడా మా ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. సో మిమ్మల్ని కలవడానికి వీలైన వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో మేడం, మనం గైనకాలజిస్ట్ అంటే దానికి సంబంధించి మెయిన్ మ్యారేజ్ అయ్యే వాళ్ళు కూడా లేదంటే అయ్యేను వెంటనే లేదంటే అవ్వడానికి కొంచెం ముందుగా అసలు ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎలాంటి ప్లాన్స్ తీసుకుంటే మంచిది, సో వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగావమ్మా. యాక్చువల్లీ మా చిన్నప్పుడు చాలా 14 years 15 years అప్పుడు మ్యారేజ్లు చేసేవారు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు కూడా చదివిస్తున్నారు కాబట్టి సో వాళ్ళ కెరీర్ వాళ్ళే ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనేది, ఎలా ప్లానింగ్ చేసుకోవాలనేది ఎవరి కెరీర్ వాళ్ళే, ఎవరి లైఫ్ వాళ్ళే ప్లానింగ్ చేసుకుంటున్నారు. సో అందుకని ఇప్పుడు ఈ ప్రీనాటల్ క్లినిక్స్, ఈ ప్రీనాటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలకి. సో అప్పటికంటే ఇప్పుడు ఏజ్ అట్ మ్యారేజ్ అనేది పెరిగింది. అదివరకు అయితే 14-13 years మ్యారేజ్ అప్పుడు పెళ్ళిళ్ళు చేసేవారు. ఇప్పుడైతే 18 దాటిన తర్వాత 20, ఆల్మోస్ట్ 25-24 అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఈ మోర్ దాన్ 20 years 30 years మధ్యలో ఈవెన్ ఒక్కొక్కసారి 30 దాటాక కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో అలాంటప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకునే ముందు వారు ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నమాట. సో ఎందుకంటే ఈ వయసు దాటిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి. దీన్నే ప్రీనాటల్ కౌన్సిలింగ్ ఆర్ ప్రీనాటల్ క్లినిక్స్ అంటారనమాట. దీంట్లో ఏం చేస్తారంటే పెళ్ళి కావాల్సిన పిల్లలు లేకపోతే ఎలిజిబుల్ కపుల్ అంటారు, అంటే గర్భం దాల్చడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళకి మెంటల్ మేకప్ అవసరం. ఎందుకంటే ఒక మ్యారథాన్ చేస్తాం ఎవరైనా. ఒక మ్యారథాన్ చేసేటప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ చేస్తారు. ఒక ట్రైనర్ని పెట్టుకుని మ్యారథాన్కి వెళ్ళే ముందు ఇన్ని కిలోమీటర్స్ ఎంత టైంలో పరిగెట్టాలంటే నీ ఫిజికల్ ఫిట్నెస్ ఇలాగ ఉండాలి, నీ మెంటల్ మేకప్ ఇలాగ ఉండాలి, నీ ఫుడ్ ఇలాగ ఉండాలి అని ప్లానింగ్ చేస్తారు ట్రైనర్. అలాగే ఒక ప్రెగ్నెన్సీ అనేది కూడా ఒక మ్యారథాన్ లాంటిది. సో దాన్ని ఏం చేయాలంటే ముందు మనం దాన్ని కొన్ని ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకొని అమ్మాయిలందరూ, వుడ్ బీ మదర్స్ అందరూ సో వాళ్ళు మెంటల్ మేకప్ ముందే జాగ్రత్తగా మార్చుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వయసు బట్టి చూసుకుంటే కనీసం 25 లోపల పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలు కొంచెం ప్రెగ్నెన్సీ దాల్చడానికి కూడా మంచి అర్హులు అనమాట. ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. అదేవిధంగా వెయిట్ చూసుకుంటే ఇప్పుడు వయసు దాటుతున్న కొద్దీ ఈ ఫుడ్ హ్యాబిట్స్ మూలంగా, ఈ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మూలంగా పిల్లలందరూ కెరీర్లో సెటిల్ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా తీసేసుకొని సో వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నారు. సో ఎక్కువ వెయిట్ ఉండడం మూలంగా ఏంటంటే దానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వెయిట్ ప్రాబ్లం లేకుండా వెయిట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఎంత వెయిట్కి ఇంతే ఈ ఏజ్కి ఈ హైట్కి ఇంత వెయిట్ ఉండాలి అని ప్లాన్ ఉంటుంది. ఆ వెయిటే మెయింటైన్ చేసుకొని వాళ్ళ ఫిట్నెస్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండడం మూలంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే టూ థిన్గా ఉండడం మూలంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంతవరకు ప్రెగ్నెన్సీ అంటే బిలో ఈ ఏజ్ వరకు ప్రెగ్నెన్సీ అనేది రావడం వల్ల ఎలాంటి ఎలా ఉంటుంది అంటారు? 29 years లోపల ప్రెగ్నెన్సీ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది అన్నమాట. 29 దాటిన తర్వాత ఎల్డర్లీ ప్రైమీస్ అంటాం మేము. ఎందుకంటే ఎల్డర్లీ ప్రైమీస్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. వాళ్ళల్లో కొన్ని డిసీజెస్ మోర్ కామన్, డిఫికల్ట్ డెలివరీస్ కూడా వాళ్ళలోనే ఎక్కువ. సో అందుకని ఎల్డర్లీ ప్రైమీస్ కాకుండా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా ముందు చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు ఆడైనా మగైనా వాళ్ళ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది కానీ వాళ్ళ లైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు. సో మేము ఎలా సెటిల్ అవుతాం, ఎలా ఉద్యోగాలు వస్తాయి, ఎలా డబ్బులు సంపాదించాలి, ఏ ఉద్యోగం వస్తుంది, ఏం చదువుకోవాలి, అదే కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. ఈ పెళ్లి మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేదు. సో అందుకని పెళ్ళి లేట్ అయిపోతుంది, పిల్లలు లేట్ అయిపోతున్నారు. సో పెళ్ళి అయిన తర్వాత కూడా ప్లానింగ్ ప్రెగ్నెన్సీ కూడా లేట్గా చేస్తున్నారు. సో దాని మూలంగా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అలాగే ఏజ్ దాటిపోవడం మూలంగా డయాబెటీస్లు రావచ్చు, థైరాయిడ్ ప్రెగ్నెన్సీలు రావచ్చు,
అండ్ బీపీలు రావచ్చు, ఓవర్ వెయిట్, ఒబిసిటీ రావచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం. ఇదివరకు మా చిన్నప్పుడు అయితే చూసుకుంటే మేము పీజీలు చేస్తున్నప్పుడు మా చిన్నప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఎంత ఎక్కువ ఉండేది కాదు. ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ అసలు ఉండేనే కాదు. టౌన్లో 1-6 ఉండేది, లేకపోతే కాస్మోపాలిటన్ సిటీస్లో ఉండేవి. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ ఎందుకు వచ్చాయి? సో ఎందుకంటే పిల్లల కోసం తపన పడాల్సి వస్తుంది. సో వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది, ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. సో ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికేను. సో అందుకని ఏజ్ దాటుతున్న మూలంగా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మూలంగా సో ఈ ఫెర్టిలిటీ రేట్ కూడా తగ్గిపోవడం మూలంగా సో ఈ ప్లానింగ్ మూలంగా కొంచెం వాళ్ళు ప్రాపర్గా చేసుకోకపోవడం మూలంగా వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువ జరుగుతున్నాయి. మోర్ ఓవర్ ఈ ప్రెగ్నెన్సీ క్లినిక్లో ఈ ప్రీనేటల్ క్లినిక్ అన్నాం కదా, దాంట్లో కొన్ని స్క్రీన్ చేస్తారు. అంటే వెయిట్ నువ్వు ఎంత ఉండాలి, నీ హైట్ ఎలాగో మార్చలేం, నీ హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎనీమియా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నీ హిమోగ్లోబిన్ నీ బ్లడ్ శాతం 9, 7, 6 అలా ఉన్నాయనుకో ప్రెగ్నెన్సీకి ముందే. సో నువ్వు బిడ్డను ఎలా కంటావు, నీ బిడ్డ ఎలా పెరుగుతుంది. సో అందుకని ముందే నీ బ్లడ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అదర్ మెడికల్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ ఏమైనా ఉందా లేదా. ఇప్పుడు థైరాయిడ్ అనేది చాలా ఒక సమస్యగా మారింది కదా మేడం. అంటే థైరాయిడ్ అనేది వచ్చే ముందు వీళ్ళకి థైరాయిడ్ ఉన్నది అంటే మెయిన్ ప్రెగ్నెన్సీ మీద చాలా ఎఫెక్ట్గా ఉంటుంది థైరాయిడ్ అనేది. సో కొంచెం లేట్ అయినా కానీ లేదంటే ప్రెగ్నెన్సీ రావడం లేదు అన్నా కూడా ఒక థైరాయిడ్ ఉంటుందేమో, దీనివల్ల ఒక ఎఫెక్ట్ ఏమో అని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. సో ఈ థైరాయిడ్ అనేది సిమ్టమ్స్ ఎలా మనకు తెలుస్తుంది మేడం? అంటే అమ్మ ఇప్పుడు థైరాయిడ్ అనేది పబ్లిక్లో అవేర్నెస్ చాలా బాగా పెరిగింది. సో వాళ్ళే ఈ మధ్య మాకు థైరాయిడ్ టెస్ట్ చేయండి, మాకు ఏదో థైరాయిడ్ ఉన్నట్టు ఉందని. వాళ్ళు ఎందుకు వస్తున్నారో మనకే తెలియదు. సో బట్ వాళ్ళకి యూజువల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి యూజువల్ సిమ్టమ్స్ ఎలా వస్తాయంటే, థైరాయిడ్ మన బాడీలో ఉన్న మెటబాలిక్ రేట్ని కంట్రోల్ చేస్తుంది. మనం ఏం పని చేయాలన్నా థైరాయిడ్ అనేది అవసరం. థైరాయిడ్ గ్లాండ్ అనేది మెడ దగ్గర ఉంటుంది అనమాట. సో ఈ గ్లాండ్ ఎంత బాగా పనిచేస్తే నీ బ్రెయిన్ నుంచి కింద టో వరకు అన్నిటికీ ఈ థైరాయిడ్ అనేది అవసరం. సో అందుకని నీకు థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ఎలా తెలుసుకోగలవు అంటే, థైరాయిడ్ మూలంగా కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉంటాయి, కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉండవు. సో అందుకని ఈ థైరాయిడ్ వాళ్ళకి ఎలా చేసుకుంటారంటే, ఒక్కొక్కసారి హెయిర్ తగ్గిపోవచ్చు, ఒకసారి నిద్ర రాకపోవచ్చు, ఒకసారి వెయిట్ పెరిగిపోవచ్చు, ఒకసారి కాన్స్టిపేషన్ ఉండొచ్చు, ఒక్కోసారి లూజ్ మోషన్స్ రావచ్చు, ఒకసారి ఆకలి ఎక్కిపోవచ్చు. అలా మల్టిపుల్ సిమ్టమ్స్ అనమాట. లేకపోతే డల్గా అలా ఉంటారు, ఏమీ మాట్లాడరు, ఎవరితోనూ కలవరు. సో ఎక్కువ ఒరేషియస్ అపెటైట్ ఉన్నా సరే వెయిట్ తగ్గిపోతూ ఉంటారు. అలా చాలా చాలా సిమ్టమ్స్ ఉంటాయి అసలు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. లేకపోతే స్కోర్ స్కిన్ ఉండొచ్చు. సో ఎక్కువ లేకపోతే హీట్ టాలరేట్ చేసుకోలేరు, లేకపోతే ఎక్కువ చలి తట్టుకోలేరు. అలా చాలా చాలా సిమ్టమ్స్ ఉంటాయి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు సినారియో ఏంటంటే, వాళ్ళే ఎలా వస్తున్నారంటే, నేను వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నానండి, ఒకసారి థైరాయిడ్ చెక్ చేయరా అని వస్తున్నారు ఎక్కువ మంది. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళకి థైరాయిడ్ చెక్ చేస్తే థైరాయిడ్ కనబడుతూనే ఉంది. సో అందుకని ఈ మధ్య థైరాయిడ్ అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది. మేము చదువుకునే రోజుల్లో అయితే 1-6 చూసేవాళ్ళం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ రోజుకి కనీసం 2-3 కేసులైనా చూస్తాం థైరాయిడ్ కేసులు. ఓకే. సో అంటే కంపల్సరీగా ఇది ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉన్న వాళ్ళకి? నువ్వు ఎర్లీగా డిటెక్ట్ చేసుకోకపోతే అమ్మా, నువ్వు ఆ థైరాయిడ్ హార్మోన్ మూలంగా బేబీకి బ్రెయిన్ గ్రోత్ తగ్గిపోతుంది. సో బేబీకి మెంటల్ యాటిట్యూడ్, మెంటల్ గ్రోత్, బేబీ గ్రోత్ తగ్గిపోతే బిడ్డకి ఎంత ప్రాబ్లం. నువ్వు డాక్టర్కైనా, పేరెంట్ ఫ్యామిలీకైనా, ఎవరికైనా ప్రెగ్నెన్సీ ఎందుకు అంటున్నావు, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, నీ ఫ్యామిలీ ఎందుకు, నీ పిల్లల కోసమే కదా. నీకు మంచి పిల్లలు పుట్టకపోతే ఎందుకు, నీకు ఒక బిడ్డైనా మంచిగా లేకపోతే నీకు బోల్డ్ సమస్యలు వస్తాయి. సో అందుకని నీకు థైరాయిడ్ బాగా లేకపోతే బేబీ ఎఫెక్ట్ అయిపోతుంది, గ్రోత్, బేబీ పెరుగుదల గ్రోత్ తగ్గిపోతే ఒక ఫ్యామిలీకి ఎంత బర్డెన్, ఎకనామిక్ బర్డెన్, మెంటల్ బర్డెన్. సో ఆ బర్డెన్లన్నీ తగ్గించుకోవాలనుకుంటే ముందే డిసీజెస్ లేకుండా చూసుకోవాలి. థైరాయిడ్ అనేది ముందే డిటెక్ట్ చేసుకున్నామంటే నీకు కంప్లీట్ క్యూరబుల్ డిసీజ్. థైరాయిడ్తో అడ్వాంటేజ్ ఏంటంటే ముందు చూసుకోవాలి, అది దాన్ని రివర్సిబుల్ కాదు, రివర్సిబుల్. మనం మందు వేస్తే కంప్లీట్గా నార్మల్గా వచ్చేస్తాం. సో అందుకని మనం చిన్న మందు వేస్తే బేబీకి అసలు ఏ ఎఫెక్ట్ ఉండదు. సో అందుకని నెగ్లెక్ట్ చేయకుండా మన థైరాయిడ్ ముందే ప్రెగ్నెన్సీకి ముందే చెక్ చేసుకోవాలి. ఈవెన్ మ్యారేజ్కి ముందే చెక్ చేసుకుంటే యంగ్ గర్ల్స్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో థైరాయిడ్ అనేది ముందే చెక్ చేసుకుంటే చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందుకని అందరు ఎలిజిబుల్ కపుల్ని నేను థైరాయిడ్ చేయించుకోమని ముందే సజెస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అయితే ఇప్పుడు థైరాయిడ్ వల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది అని ఎవరికైనా ఒకవేళ సజెస్ట్ చేసి కనుక థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం, సో తర్వాత ఏమైనా థైరాయిడ్ టెస్ట్లే వాటికి క్యూర్
అంటే ఎలా ఎలా మేడం తగ్గుతుందంటారు థైరాయిడ్ అనేది? థైరాయిడ్ మూలంగా ఒక్కొక్కసారి యూజువల్గా స్వెల్లింగ్ కనపడుతుందమ్మా మెడ దగ్గర, ఒక్కొక్కసారి స్వెల్లింగ్ కనిపించదు, ఒక్కొక్కసారి మనకు డౌట్ వచ్చి గాయిటర్ అంటారు అలా. అలా ఐడిన్ డెఫిషియన్సీ మూలంగా కూడా ఒక్కొక్కసారి గాయిటర్లు వస్తాయి. ఆ గాయిటర్లు అది ఫిజియలాజికల్. ఒక్కొక్కసారి అడోలసెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 17 years 18 years గర్ల్స్లో ఉట్టినే గ్రోత్ మెడ మీద చిన్న కాయలాగా ఉంటుంది, స్వెల్లింగ్ లాంటిది. అది అన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనుకోవడానికి వీల్లేదు. సో అందుకని అవి ఏం చేస్తారంటే మనకు డౌట్ వచ్చినప్పుడు ఒకసారి సర్జన్కి పంపించాలి, జనరల్ సర్జన్కి చూపిస్తే అది థైరాయిడ్ వల్ల అదే ట్యూమరా లేకపోతే నార్మల్ ఫిజియలాజికల్ గాయిటరా అని చెక్ చేస్తారు. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ ఒకసారి T3 T4 TSH అనేది ఒక పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్ష చేయించుకుంటే ఒక్కొక్కసారి అందులో బయటపడవచ్చు. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సింపుల్ మందు, ఒక థైరాక్సిన్ అనే మెడిసిన్ లేకపోతే యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అని కూడా ఉంటాయి. ఆపోజిట్ రియాక్షన్ అండ్ థైరాయిడ్ మందు రెండు ఏదైనా పని చేయొచ్చు. ఒక్కొక్కసారి సర్జరీ పడవచ్చు, చిన్న చిన్న నాడ్యూల్స్ లాంటివి చిన్న చిన్న ట్యూమర్స్ లాంటివి ఉండొచ్చు ఒక్కొక్కసారి. దాంతో ఒక్కొక్కసారి క్యూర్ అయిపోతుంది. బట్ రీప్లేస్మెంట్ థైరాయిడ్ హార్మోన్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ కరోనా టైం కదా మేడం, సో ఇలాంటి కరోనా టైంలో ప్రెగ్నెన్సీ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ కరోనా మూలంగా ప్రెగ్నెన్సీకి సెపరేట్ ఆంక్షలు అవి ఏం లేవమ్మా. ఎక్స్ట్రా ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఎక్స్ట్రా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే వీళ్ళు మోర్ ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ఇద్దరు, తల్లి బిడ్డ ఇద్దరు కదా. సో అందుకని బిడ్డకి తల్లికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని వీళ్ళకి రాకుండా సోకకుండా జాగ్రత్తలు బాగా పాటించాలి. లైక్ హ్యాండ్ వాషింగ్, మాస్క్, డిస్టెన్సింగ్, ఎవరికి రాకుండా జాగ్రత్తగా క్రౌడ్లోకి వెళ్లకుండా ఉండడం, జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. మంచి డైట్ అన్నిటికంటే ఇంపార్టెంట్. నీ ఇమ్యూనిటీ బాగుండాలి కాబట్టి మంచి డైట్ ప్రాపర్గా తీసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే మీకు ఒకవేళ తప్పనిసరి ఒక్కొక్కసారి కరోనా ఎఫెక్ట్ అయినా తట్టుకునేలాగా బయటపడేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి అంటే కొంచెం ప్లానింగ్ చేసుకుంటారు కదా, మినిమం ఎంత టైం మధ్యలో డ్యూరేషన్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఒక మంచి హెల్తీ బేబీ మనకు కావాలి. సో ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు వచ్చే బేబీకి అండ్ సెకండ్ వాళ్ళు ప్లాన్ చేసుకున్న దానికి మధ్యలో ఎంత టైం అనేది ఉంటే బాగుంటుంది అంటారు? యాక్చువల్లీ ఇద్దరు బేబీస్కి కనీసం అంతరం 3 years అనే ఉండాలమ్మా. ఎందుకంటే ఆ 3 yearsలో మదర్ కోల్పోయినవన్నీ రీప్లేస్ చేసుకోవాలి. అండ్ ద మీన్ టైం బేబీకి ఫీడింగ్ ఇస్తుంది, పాలు ఇస్తుంది, ఆ పాలుకి ఇవ్వాలి. అండ్ తన కేర్ సొంతంగా తీసుకోవాలి. తన ఫిజికల్ యాక్టివిటీ అంత రీగైన్ అవ్వాలి. తనకి పోయిన బ్లడ్ అది అన్నీ నార్మల్కి రావాలి. తన ఫిజికల్ ఫిట్నెస్ నార్మల్కి రావాలి. సో అందుకని స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ తల్లికి అటు బిడ్డకి. ఎందుకంటే బిడ్డ పెరుగుదలకి అవసరం కదా గ్యాప్ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేసిందంటే ఈ బేబీ నెగ్లెక్ట్ చేసే అవసరం పడవచ్చు. సో అందుకని తన హెల్త్ కోసం చూసినా అండ్ బేబీ హెల్త్ కోసం చూసినా స్పేసింగ్ మాత్రం మినిమం 3 ఏళ్ళు అయితే చాలా బాగుంటుంది. అది నార్మల్ డెలివరీ అండ్ సిజేరియన్ రెండింటికి అలానే వర్తిస్తుంది. నార్మల్ డెలివరీకైనా సిజేరియన్కైనా కనీసం 3 years గ్యాప్ మెయింటైన్ చేయడం ఎంతైనా అవసరం. ఓకే మ్యామ్. అదే గర్భం దాల్చే ముందు లేదంటే దాల్చిన తర్వాత కానీ ఎలాంటి ఏ పరీక్షలు చేసుకుంటే బాగుంటుందంట? గర్భానికి ముందే అయితే దాల్చడానికి ముందే ఎలిజిబుల్ కప్పులు అయితే ముందు ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళ మదర్కి ఫాదర్కి ఇద్దరికి షుగర్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ముందే ప్రెగ్నెన్సీకి ముందే షుగర్ టెస్ట్లు అవి చేయించుకోవాలి. ఇలా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇలా బీపీ ఒకసారి చెక్ చేసుకోవాలి. నీ కిడ్నీ ఎలా ఫంక్షన్ పనిచేస్తుందో చూసుకోవాలి. ఇలా అబ్నార్మల్ కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఏమైనా సిమ్టమ్స్ని బట్టి వాళ్ళకి రెస్పెక్టివ్ సమస్యలు చూసుకోవాలి. ఒక్కొక్కసారి రిపీటెడ్ అబార్షన్స్ ఉంటాయి వాళ్ళకి, దానికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి, అవి వేరేగా చేయించుకోవాలి. కానీ రొటీన్గా అయితే మాత్రం థైరాయిడ్, షుగర్ అండ్ నీ బ్లడ్ ఎంత ఉందో, నీ బ్లడ్ గ్రూప్, ఒక్కొక్కసారి గ్రూప్ RH నెగిటివ్ పాజిటివ్ అలా ఉండొచ్చు. సో దాని మూలంగా కూడా ఒక్కొక్కసారి సమస్యలు రావచ్చు. అందుకని నీ ప్రెగ్నెన్సీకి ముందే నీ షుగర్ పరీక్ష, థైరాయిడ్, బ్లడ్ గ్రూప్, నీ హిమోగ్లోబిన్ ఇవి కంపల్సరీగా చేయించుకోవాలి ప్రెగ్నెన్సీకి ముందే. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నీ రెగ్యులర్ చెకప్ని బట్టి నీ డాక్టర్ రెస్పెక్టివ్గా ఏ మంత్లో ఏ పరీక్షలు అవసరం ఉంటాయో ఆ పరీక్షలు చేస్తారు. రొటీన్గా సాధారణమైన ప్రెగ్నెన్సీలో అయితే ఫస్ట్ నెల తప్పగానే యూరిన్ టెస్ట్ చేసుకుంటారు. కొంతమంది ఎక్కువ మంది ఫీమేల్స్ వాళ్ళ ఇంట్లోనే యూరిన్ టెస్ట్ చేసుకుంటున్నారు, అది వెరీ కామన్. ఇంకా స్పెషల్ ప్రెగ్నెన్సీలో అయితే ఇలా రాగానే వచ్చిన వెంటనే ఫస్ట్ స్కానింగ్ తీయించుకోవాలి. ఫస్ట్ స్కానింగ్ ఎందుకు తీయించుకోవాలనుకుంటే ఫస్ట్ అది జెస్టేషన్ ఏజ్ తెలుసుకోవడానికి, అంటే ఆ ఫీటస్ వెయిట్ వారాలు ఎంత, వయసు ఎంత తెలుసుకోవడానికి అనమాట. ఫస్ట్ డేటింగ్ స్కాన్ అంటారు దాన్ని, జెస్టేషన్ ఏజ్ తెలుసుకోవడానికి. ఇంకొకటి వైబిలిటీ, అంటే హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది. యూజువల్గా 7 weeksకి అలాగా హార్ట్ బీట్ వస్తుంది. మూడోది ఏంటంటే నీ నెంబర్ ఆఫ్ ఫీటసెస్, ఒక్కొక్కసారి ఒక్క ఫీటస్ ఉండొచ్చు,
ఒకసారి ట్విన్స్ ఉండొచ్చు, ఒకసారి ట్రిప్లెట్స్ ఉండొచ్చు. అవి తెలుసుకోవడానికి ఇంకోటి. నాలుగో అవసరం ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో తయారైందా, ట్యూబ్లో ఏమైనా తయారైందా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఫస్ట్ కన్సెప్షన్ టైం ఫస్ట్ చెకప్లోనే స్కాన్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలోనే ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీని 3 భాగాల కింద డివైడ్ చేశారు. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్లో కంపల్సరీగా అట్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్ ఫస్ట్ స్కాన్ తీసుకోవాలి. దాని తర్వాత నెలలకి చెకప్కి పిలుస్తారు. ఆ చెకప్కి వచ్చినప్పుడు నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు తీసుకుంటారంటే 10 వారాల నుంచి 14 వారాల మధ్యలో తీసుకోవాలి. ఏం చేత దాన్ని యాంటీ స్కాన్ అంటారు. అది స్పెషల్ స్కాన్. ఇదివరకులో తీసేవాళ్ళం కాదు, ఇప్పుడు యాంటీ స్కాన్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఈ యాంటీ స్కాన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీగా బిడ్డకి ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా, ఏమైనా అంగవైకల్యాలు ఉన్నాయా తెలుసుకునే పరీక్ష అది. ఎందుకంటే మొదటి ట్రైమిస్టర్లోనే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అబార్షన్ చేయడానికి వీలుంటుంది. తర్వాత అబార్షన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకని కంపల్సరీగా యాంటీ స్కాన్ అనేది కంపల్సరీ తీయించుకోవాలి. ఎస్పెషల్లీ రిస్క్ ప్రెగ్నెన్సీస్. ఈ మధ్యకాలంలో చెప్పాను కదా, ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. సో లేట్గా ప్లాన్ చేసుకునే వాళ్ళకి జన్యుపరమైన లోపాలు చాలా కామన్. అందుకని అలాంటి వాళ్ళకి యాంటీ స్కాన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. అది కూడా 10 వారాల నుంచి 14 వారాల మధ్యలోనే చేయాలి. దానికి ముందు దానికి వెనక చేయడానికి. దాంతోపాటు ఓ డబుల్ మార్కర్ పరీక్ష అనేది చేస్తారనమాట. అది ఒక బయోకెమికల్ టెస్ట్, ప్యాప్ అండ్ హెచ్సిజి 2 పరీక్షలు. అది ఒక బ్లడ్ టెస్ట్. ఆ 2 హార్మోన్స్ చెక్ చేస్తారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఈ జన్యుపరమైన డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్ అలాంటి సిండ్రోమ్స్ అంటే జన్యుపరమైన లోపాలు. అదేంటంటే ఆ పిల్లల్ని పెంచలేము మనం, అవి లైఫ్తో సెటిల్ అవ్వం. అలాంటి బేబీస్ని ముందే డిటెక్ట్ చేసుకునే పరీక్ష అనమాట. దానికి యాంటీ స్కాన్ అనేది మ్యాండేటరీ. ఈ డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ముందు యాంటీ స్కాను, తల్లి యొక్క ఎల్ఎంపి అంటే ఎప్పుడు మెన్సెస్ అయిందో డేట్, తల్లి యొక్క వయసు, ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3 లేకుండా డబుల్ మార్కర్ పరీక్ష అనేది చేయరు. కొంతమంది ప్రెగ్నెన్సీలో కొంచెం అంటే త్వరగా అర్లీగా ఒక 7 monthsకి 8 monthsకి కూడా కొంతమంది డెలివరీ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో ఎలాంటి జన్యుపరమైన లోపాలు కానీ లేదంటే ఇలాంటివైనా ఉంటాయా? సో ఒకవేళ ఉంటే కనుక వాటిని క్యూర్ చేసి వాటిని ట్రీట్మెంట్ తీసుకొని ఆ బేబీ అనేది మళ్ళీ హెల్తీగా మనం తయారు చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అంటారా? 7th, 8th మంత్లో ప్రీటర్మ్ డెలివరీస్ చాలా కామన్ అమ్మా. అవి ఏంటంటే యూజువల్గా మా హాస్పిటల్కి అలా హై రిస్క్ కేసెస్ ఎక్కువ వస్తాయి. 7వ నెల 8వ నెల డెలివరీ అయిపోయింది. ప్రధానమైన కారణం ఏంటంటే దానికి ఉమ్మ నీరు లీక్ అవ్వడం. ఒక్కొక్కసారి లోపల బిడ్డ చుట్టూ ఒక నీరు లాంటిది ఉంటుంది, దాన్ని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటుంది. అది ఇన్సులేటర్ బేబీకి. సో అది ఒక్కొక్కసారి లీక్ అయిపోతుంది. దానికి కారణాలు ఏంటి, ఎందుకు లీక్ అయిపోతాయంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ మూలంగా, ఒక్కొక్కసారి షార్ట్ సర్వీక్స్, ఒక్కొక్కసారి ట్రామా మూలంగా, ఇతర ఎక్కువ తిరగడం మూలంగా, ఒక్కొక్కసారి అలాంటి ప్రాబ్లమ్స్ మూలంగా ఎక్కువ ఫాస్ట్గా యూట్రైట్ కంట్రాక్షన్స్ వచ్చేయడం మూలంగా 7వ నెల 8వ నెల డెలివరీలు అయిపోతారు. అలాంటి వాళ్ళల్లో ఒక రీజన్ ఏంటంటే వారాలు తక్కువ మూలంగా, అంటే బరువు తక్కువ మూలంగా, బేబీ బరువు తక్కువ, వారాలు తక్కువ. సో అందుకని సర్వైవల్ చాలా కష్టం. బేబీని ఇంక్యుబేటర్లో పెట్టి పెంచాలి, అంటే ఐసీయూలో వాటిలో పెట్టి పెంచాలి. ఇంకోటి ఏంటంటే రీజన్ ఒక్కొక్కసారి అబ్నార్మల్ ఫీటసెస్ ఉంటాయి. అబ్నార్మల్ అంటే ఎదురుకాళ్ళు బేబీలు ఏమైనా పుట్టచ్చు, ఒక్కొక్కసారి వీపు మీద ఏమైనా కాయలు లాంటివి కానీ, లేకపోతే గ్రహణం మొర్రి అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కరెక్టబుల్ డిసీజెస్. కొన్ని కరెక్ట్ చేయలేని డిసీజెస్ ఉంటాయి. అవి కరెక్ట్ వాళ్ళ పేరెంట్స్ని బట్టి, వాళ్ళ కౌన్సిలింగ్ని బట్టి, వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటారో, వాళ్ళ సాల్వేజ్ రేట్ని బట్టి డాక్టర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని మేనేజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ పీసీఓడి అనేది కూడా చాలా మనం చూస్తున్నాం, ఎక్కువ మందిలో పీసీఓడి అనేది రావడం వల్ల ఇది ఎక్కువ ఎఫెక్టబుల్గా ఉంటుంది అనేసి. సో పీసీఓడి అంటే ఏంటి మేడం? అసలు పీసీఓడి అనేది మనకి వస్తుంది లేదా వచ్చింది అనేది మనకి ఎలాంటి సంకేతాలు ఎలా ఉంటాయి అంటారు? సో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ అనేవి ఉన్నాయా? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అమ్మా. దీనికి ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఎక్కువ కామన్గా చూస్తున్నాం. ఇది ఎక్కువ ఏంటంటే యంగ్ గర్ల్స్లో కామన్, అడోలసెంట్ గర్ల్స్లో కామన్, చదువుకున్న గర్ల్స్లో అరౌండ్ 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యలో చాలా కామన్గా చూస్తున్నాం. ఈ పీసీఓడి అనేది ఎవరికి వాళ్ళు నాకు పీసీఓడి ఉంది మేడం, నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని వస్తున్నారు ఈ రోజుల్లో. సో యాక్చువల్లీ పీసీఓడి అనేది ఒక సిండ్రోమ్ కాంప్లెక్స్ లాంటిది. దానికి ఏంటంటే ఓవరీ సిస్ట్లా తయారవుతాయి. మామూలుగా అయితే మనందరికైతే ఒక ఆల్మండ్లా ఉంటుంది ఓవరీ అనేది, 3 into 2 centimeters. ఈ పాలిసిస్టిక్ అంటే ఏంటంటే ఒక సిస్ట్లా ఉంటాయి అన్నమాట. ఓవరీకి చుట్టూ ఒక నెక్లెస్ ప్యాటర్న్లో సిస్ట్లా తయారైపోతూ ఉంటాయి. దాని మూలంగా
మదర్కి ఈ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఒక్కొక్కసారి అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, ఒబిసిటీ అండ్ ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్, మెన్సెస్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ మూలంగా యూజువల్గా మేము డిటెక్ట్ చేస్తాం. దాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే స్కానింగ్లో కన్ఫర్మ్ చేస్తాం. ప్యూర్లో ఇంకా కామన్గా కావాలనుకుంటే బయోకెమికల్ టెస్ట్, FSH, థైరాయిడ్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్, ఈ రెండు చెక్ చేయడం మూలంగా కన్ఫర్మ్ అవుతుంది. బట్ యాక్చువల్లీ PCOD అనేది కంప్లీట్గా మేనేజ్ చెయ్యొచ్చు, కానీ దాని సిమ్టమ్స్ని బట్టి దానికి మేనేజ్ చేయాలి. ఓన్లీ PCOD ఉన్నదని దానికి వైద్యం ఇవ్వక్కర్లేదు. దానికి ఏ సిమ్టమ్స్ మూలంగా PCODతో తిని బాధపడుతుందో దాన్ని బట్టే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది PCODతో ఎందుకు వస్తారంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి వాళ్ళకి. ఒకసారి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మెన్సెస్లు అవుతారు, లేదంటే కడుపు నొప్పో ఏదో వస్తారు. రొటీన్గా స్కాన్ తీసుకురామ్మా అని పంపిస్తాము. రొటీన్ ఫైండింగ్ అది, దేనికో పంపిస్తే ఏదో కనపడుతుంది మనకి. అక్కడ రేడియాలజిస్టో సోనాలజిస్టో నీకు PCOD ఉందని ఓ చెవిలో వేస్తారు. నిజానికి PCOD అనేది పెద్ద వరి అవ్వాల్సిన విషయం కాదు. యంగ్ గర్ల్స్కి PCOD అనేది దానికి స్పెషల్గా వైద్యం చేయక్కర్లేదు. దానివల్ల ఏ ప్రాబ్లం వచ్చిందో అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒబిసిటీ అనుకో, దానికి మేనేజ్మెంట్ ఇవ్వాలి. దాని మూలంగా నీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనుకో, ఇర్రెగ్యులర్ సైకిల్స్కి మేనేజ్మెంట్, దేని మీద ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మనం గుర్తించి చూసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన కపుల్స్కి అయితే ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది, ఓవులేషన్ జరగదు అలాంటి వాళ్ళకి. సో వాళ్ళకి PCOD వైద్యం వాళ్ళకి స్పెసిఫిక్గా ఇస్తాం. దానికి మెడికల్ మేనేజ్మెంట్ ఉంది, సర్జికల్ మేనేజ్మెంట్ ఉంది. సో అందరికీ PCODతో వైద్యం చేయాల్సిన అవసరం లేదు. PCOD అనేది ఇదివరకు ఒబిసిటీ ఉన్న వాళ్ళకే చూసేవాళ్ళం, ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా PCOD చూస్తున్నాం. సో మెయిన్ PCOD వాళ్ళు రాకుండా చూసుకోవాలనుకుంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, ఒబిసిటీ రాకుండా చూసుకోవాలి, వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. ఈ రెండు చూసుకుంటే మ్యాక్సిమం PCOD రాకుండా మేనేజ్ చేయొచ్చు. చాలామంది టీనేజర్ గర్ల్స్లో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కూడా చాలా వస్తూ ఉన్నాయి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఎందుకు అలా వస్తూ ఉంటాయి అంటారు? మెయిన్ ఈ రోజుల్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% వాళ్ళందరికీ, పిల్లలందరికీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నమా అవి. యాక్చువల్లీ ఏంటంటే యంగ్ గర్ల్స్కి ఎందుకు వస్తున్నాయంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళ స్ట్రెయిన్ నేను ప్రాపర్గా బాగా చూస్తే 100% వాళ్ళకి స్ట్రెయినే ఉంటుంది. నేను ఫస్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చిన అమ్మాయి వస్తే నువ్వు ఏమైనా హాస్టల్లో ఉంటున్నావా అని అడుగుతాను, అయితే ఏదో చైతన్య నారాయణ అని అడుగుతాను. సో 100% వాళ్ళు ఉంటారు, ఎస్ అంటారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఈ కెరీర్ టెన్షన్లు, కెరీర్ స్ట్రెస్, ఓవులేషన్, ఒబిసిటీ, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేదు, ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. సో వీటి మూలంగా వాళ్ళకి వెయిట్ పెరిగిపోవడం. సెకండ్ది ఏంటంటే మెన్సెస్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నారు. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ మూలంగా మళ్ళీ అగైన్ ఒబిసిటీ. సో ఇదంతా సైకిల్కి అనమాట. ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఒబిసిటీ, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఒబిసిటీ, థైరాయిడ్. ఈ ఇర్రెగ్యులర్లో కొంతమందికి 1 month గ్యాప్ అనేది ఉండొచ్చు, కొంతమందికి 2 months ఆర్ 3 months అండ్ 4 months వరకు కూడా ఉంటాయి కొంతమందికి. సో ఇది ఏదైనా డేంజరస్ ఏమైనా అవుతుందంటారా? అంటే 1 month ఒక చేంజ్ అయ్యి ఒక ఇర్రెగ్యులర్గా వచ్చింది అనుకోండి, అంటే పర్వాలేదు ఇది నార్మల్గా తీసుకొని సో స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకొని నార్మల్గా వచ్చేస్తే నార్మల్ అయిపోతుంది అంటారా? లేదంటే ఇది కూడా ఏమైనా డేంజరస్, ఏమైనా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ గట్రా ఏమైనా ఉంటాయి అంటారు? దేని మీద ఎఫెక్ట్? యాక్చువల్లీ మీ సైకిల్స్ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్కలాగా సైకిల్స్ ఉంటాయమ్మా. ఎవ్రీ మంత్ ఒక అమ్మాయి 1 monthకే అయింది అనుకోండి, అది నార్మల్. ఒక అమ్మాయి 2 monthsకి మెన్సెస్ వస్తుంది అనుకోండి, అది నార్మల్. ఓకే. కొంతమంది 45 డేస్కే అవుతారు, అది నార్మల్. కొంతమంది 2 monthsకే అవుతారు, అది నార్మల్. ఒకసారి 2 months, ఒకసారి 6 months, ఒకసారి 5 months, అలాంటి వాళ్ళకి అబ్నార్మాలిటీ, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ అప్పుడే మెనార్కి అటైన్ చేసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 12-13 years వాళ్ళకైతే నీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్కి ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు నార్మల్ సైకిల్స్ రావడానికి 2 years పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి HPO యాక్సెస్, హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ ఉంటుంది కదా, అది మెచ్యూరిటీ రావడానికి 2 years పడుతుంది. సో అందుకని ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డిపెండింగ్ అపాన్ దర్ సిచ్యువేషన్, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ సినారియోని బట్టి చాలా వరకు మెజారిటీకి నీకు రీఅష్యూరెన్స్ కౌన్సిలింగ్, అంటే నీకు ప్రాపర్గా నీ స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో ప్రాపర్గా మాట్లాడితే చాలా వరకు రిలీవ్ అయిపోవచ్చు. కాదు బట్ తప్పదు పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వాలి.
సో ప్రతి అమ్మాయి యంగ్ గర్ల్స్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ నెసెసిటీ అంత లేదు, అవసరం లేదు. ఓకే, ఆరోగ్యమస్తు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం, అనంతరం మరిన్ని క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. ఆటోమేటిక్గా మెన్సెస్ అవ్వగానే బ్లీడింగ్ తగ్గిపోగానే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అది ఎవ్రీ మంత్ మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఒక్కొక్కసారి ఫైబ్రాయిడినోసిస్ అంటారు. దీనికి దాని అంతా తగ్గిపోతుంది. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే రీఅష్యూరెన్స్, కౌన్సిలింగ్. ఆ అమ్మాయికి ఇది నాకు డిసీజ్ కాదు, ఇది నార్మల్ అని తెలుసుకుంటే చాలు. మ్యాక్సిమం కొంతమందికి మరీ మందు కావాలనుకున్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి, వైటమిన్స్ లాంటివి, ఒక్కొక్కసారి సివియర్ అయితే ఒక్కొక్కసారి పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, ఒక్కొక్కసారి లాక్సేటివ్ లాంటివి ఇస్తాం, ఒకసారి డైరెటిక్స్ లాంటివి కూడా ఇస్తాం ఒక్కొక్కసారి సిమ్టమ్స్ని బట్టి. సో ఇది సమ్ ఏజ్ వరకు అని ఏమైనా లిమిటేషన్ ఉంటుందా, లేదంటే ఇది కంటిన్యూగా మెనోపాజ్ అయ్యే వరకు కూడా ఇలా అవుతూ ఉంటుందంటారు? ఎక్కువ మందికి డెలివరీస్ అవ్వగానే తగ్గిపోద్దమ్మా, మెజారిటీకి అప్నే దానంతరం అదే తగ్గిపోతుంది, మనం ఏం చేయక్కర్లేదు. కొంతమందికి వెరీ రేర్గా చివరి వరకు ఉండిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఇమ్యూన్ అయిపోతారు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది, ఇంకా అది పెద్ద డిసీజ్లా ఫీల్ అవ్వరు. సో బాగా ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ అలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళకి మాత్రం డిజిటల్ మ్యామోగ్రామ్ చేయిస్తాం ఎవ్రీ 3 years ఇలాంటి వాళ్ళకి. సో అదర్వైజ్ ఇంకా మాకేమైనా నాడ్యూల్స్ లాగా నాడ్యులర్ బ్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఓరల్ పిల్స్ వాడుతున్న వాళ్ళకి బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్మోన్స్కి దానికి డిఫరెంట్ కనెక్షన్ ఉంటుంది. సో బాడీలో హార్మోన్స్ తేడా ఉన్నా వాళ్ళు హార్మోన్స్ వేసుకుంటున్నా సరే బ్రెస్ట్లో నాడ్యులారిటీ రావచ్చు, లేకపోతే బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకసారి ఆటోమేటిక్గా కట్ షాట్ చేసేస్తే నార్మల్కి వచ్చేయచ్చు. సో అందుకని ఆ సిమ్టమ్స్ని బట్టి ఏమైనా నాడ్యూల్స్ ఉన్నా, ఏమైనా మాకు డౌట్ ఏమైనా ఉండి, ఏమైనా క్యాన్సర్ లాంటి ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు మేము టెస్టింగ్ పంపిస్తాం. ఎయిదర్ డిజిటల్ మ్యామోగ్రఫీ ఆర్ FNAC, ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ. అలాంటివి ఏమైనా పరీక్షలు చేస్తే ఒక్కొక్కసారి క్యాన్సర్ కాదు అని తెలిసిన తర్వాత మనం ఏం వరి అవ్వడానికి ఛాన్స్ పర్వాలేదు, వదిలేయచ్చు. ఓకే, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ చాలా వస్తూ ఉంటాయి మీరు, ఎందుకంటే ఎంతోమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు, ఎంతోమంది మిమ్మల్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మేము అంటే యాక్చువల్లీ నేను ఆబ్స్ట్రిక్స్ అనేది చాలా ప్యాషన్తో తీసుకున్నాను. నాకు బేసికల్లీ నాకు గైనకాలజీ కంటే ఆబ్స్ట్రిక్స్ ఇష్టం. ఎందుకంటే ఆబ్స్ట్రిక్స్ ఎందుకంటే ఇష్టం అంటే అది డిసీజ్ కాదు, ఇది ఫిజియలాజికల్ ప్రాసెస్. నార్మల్ ఫీవర్ అలాగే వస్తుంది, మామూలు రొటీన్గా మనం అలా పెరుగుతాం, అలాగే ప్రెగ్నెన్సీ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకని నాకు ఆబ్స్ట్రిక్సే నాకు ఇష్టం, గైనకాలజీ కంటే అంత ఇష్టపడను. సో చిన్నప్పటి నుంచి నేను ఆబ్స్ట్రిక్షన్ అవ్వాలనుకున్నాను, అయ్యాను. ఎందుకంటే అది ఫిజియలాజికల్, అది పేషెంట్, అది బాధ కాదు, అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. తను కూడా ఎంజాయ్ చేస్తుందని నేను ఎంజాయ్ చేస్తానని తీసుకున్నాను. కానీ ఆబ్స్ట్రిక్స్లో ఒక రకరకాల పేషెంట్స్ కనబడతారు మనకి. కొంతమంది నాకు నార్మలే కావాలంటారు, కొంతమంది నాకు సీజరే కావాలంటారు, కొంతమందికి నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నా నాకు నార్మల్ ఎట్టి పరిస్థితులు నాకు వద్దు, నాకు సీజరే కావాలంటారు. కొంతమందికి నార్మల్ అనేది ఛాన్సే లేదు, బ్రీచ్లో ఉంటుంది, అది నాకు ఎలాగైనా చేయవద్దండి, నాకు నార్మలే చేయాలంటారు. సో రకరకాల పేషెంట్స్ ఉంటారు. సో ముందు మనకి వీళ్ళందరికీ ప్రెగ్నెన్సీ రాగానే ముందు వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి. ఎక్కువ కౌన్సిలింగ్ పార్టే ఇంపార్టెంట్ మనకి. రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి పేరెంట్స్ బాగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్తే సగం ట్రీట్మెంట్ అయిపోతున్నట్టే. యాక్చువల్లీ మెడికల్ డిసీజెస్ అన్నీను మన హెల్త్ పరంగా వస్తే మోర్ దెన్ 80% ఆఫ్ కేసెస్ అన్నీ సైకోసోషల్, అంటే అసలు డిసీజెస్ కాదు. మనం కొంచెం మాట్లాడితే ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి, మనం మందే ఇవ్వక్కర్లేదు. సో అందుకని మన రీఅష్యూరెన్స్తోనే సగం జబ్బు తగ్గిపోతుంది. సో అందుకని ఈ ప్రెగ్నెన్సీలో సిచ్యువేషన్ బట్టి, ఆ అమ్మాయి స్టేచర్ని బట్టి, తన ఫిజికల్ యాటిట్యూడ్ని బట్టి, తన పొడుగుని బట్టి, తన లైఫ్ స్టైల్ని బట్టి, తన మెంటల్ యాటిట్యూడ్ని బట్టి కొంత అసెస్మెంట్ వస్తుంది మాకు. తిని నార్మల్ అవుతుంది, పర్వాలేదు, పెయిన్స్ వస్తాయి. కానీ ప్రజెంట్ సినారియోలో ప్రెగ్నెన్సీ నెలలు నిండిపోతున్న పెయిన్స్ రావటం లేదు ఎవరికి. ఎక్కువ మంది పాస్ట్కి వెళ్ళిపోతున్నారు. పాస్ట్ డేట్స్ అంటే మా పుస్తకంలో ఓన్లీ 1 week వరకే వెయిట్ చేస్తాం. 1 week దాటిన తర్వాత దానికి ఉమ్మనీరు బాగున్నట్టయితే అమ్మాయికి నొప్పులకి మందిస్తాం. సిచ్యువేషన్స్ అన్నీ బాగుండి, దారి అన్నీ బాగుండి, ఉమ్మనీరు బాగుండి, బేబీ బాగుంటే పెయిన్స్ కోసం మందిస్తాం. 1 week కంటే దాటకూడదు. సో బట్ 1 day నుంచి పెరుగుతున్న కొద్దీ డేట్స్ దాటిపోతున్న దగ్గర నుంచి మాకు స్ట్రెస్ పెరిగిపోద్ది. ఇప్పుడు నీకైనా, మాకైనా, బేబీకైనా, తల్లికైనా, అమ్మమ్మకైనా, నాన్నమ్మకైనా, ఎవరికైనా బేబీ కదా ఇంపార్టెంట్. ఫస్ట్ మదర్, తర్వాత బేబీ ఇంపార్టెంట్, ఎవరికైనా అదే ఇంపార్టెంట్. సో ఈ సిచ్యువేషన్స్లో మేము
ఆ అమ్మాయికి ఎంత నొప్పులు వస్తే అంత స్పాంటేనియస్ లేబర్లోకి వెళ్తే వాళ్ళకి ఈజీ డెలివరీ అవుతారు. మేము నొప్పులకి మందిస్తే అది ఇంకా కష్టంగా అవుతారు. సో ఎక్కువ నార్మల్ స్పాంటేనియస్ లేబర్కి వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమందికి పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటుంది, అంటే చిన్న పెయిన్ కూడా భరించలేని వాళ్ళకి పెయిన్ థ్రెషోల్డ్ ఎక్కువ, భరించరు సరిగ్గా. కొంతమంది ఫ్యామిలీస్లో పేరెంట్స్ని అలా పెంచుతారు, ఇప్పుడు 1 or 2 చిల్డ్రన్ కదా, సో ఇంత పెయిన్ కూడా భరించరు. మా అమ్మాయి అస్సలు పెయిన్ భరించదమ్మా, నువ్వు సీజరే చేసే అంటది అమ్మచ్చి. నేను ముందు ఆ అమ్మాయికే ముందు కౌన్సిలింగ్ ఇవ్వాలి, మీరు ఎలా డెలివరీ అయ్యాలో ముందు అడుగుతాను వాళ్ళు. దానికి డెఫినెట్గా నార్మల్ అనే చెప్తుంది. మీరు ఎలాగయ్యారు, మీ అమ్మ ఎలా పెంచారు మిమ్మల్ని, మీ అమ్మ ఎలా పనులు చేయించారు, మీతో ఏం తిన్నారు అప్పట్లో, అది చెప్పండి చాలు మీ ఎక్స్పీరియన్స్. అమ్మాయిని డిస్కరేజ్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలా మనం చూస్తున్నాం, అన్ని సిజేరియన్ వస్తున్నాయి కానీ ఎక్కడో నార్మల్ డెలివరీస్ అనేవి చూస్తున్నాం. సో అంటే జనాల్లో కూడా ఎలాగుందంటే అమ్మో నార్మల్ డెలివరీ అంటే భయపడిపోతున్నారు, ఎలా ఉంటుందో పరిస్థితి అనేసి. సిజేరియన్స్ అని అంటే ఓకే పెయిన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, సో సిజేరియన్ అవడం వల్ల మనం ఎవరైతే కొంచెం పెయిన్ కూడా తట్టుకోలేని వాళ్ళకి ఈజీగా ఉంటుందని అంటున్నారు, ప్రిఫర్ చేస్తున్నారు, వాళ్ళే కావాలని చెప్పి. ఇదివరకైతే రూరల్ పీపుల్ అయితే కంపల్సరీగా నార్మల్ చేయమనేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా మా అమ్మాయి అస్సలు నొప్పి భరించదమ్మా, మీరు సీజర్ చేసేయండి పర్వాలేదు, ఇంత పెయిన్ కూడా భరించదు, మీరు చేసేయండి పర్లేదు అంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే బేబీకి ఏమైనా మీకు కంపల్సరీగా తనకు నార్మల్ డెలివరీకి పెయిన్స్ వచ్చేస్తున్నా, మేము నార్మల్ చేస్తున్నా, ఈలోపు బేబీకి ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చింది, క్రై అంటే బిడ్డ ఏడవడం త్వరగా ఏడవలేదు అనుకోండి, మీరు సీజర్ చేయమన్నా మేము చేయలేదు, అందుకే ఏడవట్లేదు, నిన్నే చేసి 1 గంట క్రితం నా సీజర్ చేసేసి ఉంటే మీకు బ్రహ్మాండంగా ఉండేది కదా అంటారు. అలాగే నీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను, ఇలాంటి కేసు వెరైటీ కేసు. ఒక అమ్మాయి ఇవాళ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ డెలివరీ అయింది. తను 9 months నా దగ్గర ఫాలో అవుతుంది, సెకండ్ డెలివరీ, ఫస్ట్ నార్మల్ డెలివరీ. ఆ అమ్మాయి 6th monthలో ఉమ్మనీరు పోయిందని వచ్చింది ఒకసారి. సో ఉమ్మనీరు పోయింది 6th monthలో అంటే ఏం చేస్తామంటే ఉమ్మనీరు ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. సెకండ్ పాయింట్, అది నిజంగా ఉమ్మనీరా లేకపోతే యూరినా లేకపోతే వైట్ డిశ్చార్జ్ చూస్తాం. ఒక్కొక్కసారి మేము కూడా పోల్చలేం. సో అబ్జర్వేషన్ కోసం 3 days ఉంచాం, యాంటీబయాటిక్ ఇచ్చాం, ఫీటల్ మానిటర్ చేసాం, స్కాన్ చూసాం, లైక్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. నాకు అబ్జర్వేషన్లో నాకు అది ఉమ్మనీరులా కనిపించలేదు. అమ్మ చాలా బాగుందమ్మా, నువ్వు ఉమ్మనీరు కాదురా, చాలా బాగుంది, ఇది ఉమ్మనీరు కాదు, నువ్వు టెన్షన్ పడక అంటే నాకు వీక్ అయిపోతున్నానండి, నాకు చాలా బాధగా ఉంది, నేను ఉండలేకపోతున్నాను, అస్తమాన్ బాత్రూంలోకి వెళ్ళలేకపోతున్నాను, ఇది ఉమ్మనీరే కంపల్సరీగా, మీరు బేబీని తీసేయండి అంది. లేదు అలా ఉంచుకో, నా గురించి ఉంచుకో, ఈసారికి నువ్వు అబ్జర్వేషన్ పెట్టు, నువ్వు ప్యాడ్ పెట్టి చూపించాలి నాకు అనేదాన్ని. సో 3 days యాంటీబయాటిక్ ఇచ్చి నేను ఓరల్ యాంటీబయాటిక్ మార్చి ఇంటికి పంపించాను. మళ్ళీ 7th monthలో మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఉమ్మనీరు పోయింది అంటది. నాకేమో ఉమ్మనీరు కాదు, నేను స్కాన్ చూస్తే చక్కగా ఉంది ఉమ్మనీరు, బేబీ సూపర్గా మూవ్ అవుతుంది, ఎంత బాగుందో, చాలా బాగుంది, ఉంటామ్మా ఇది ఉమ్మనీరు కాదురా తల్లి అంటే, ఇది ఉమ్మనీరేనండి, మీరు వినరేంటి, ఫ్యామిలీ నుంచి అంతా రికమెండేషన్, వాళ్ళ అమ్మ వచ్చేసారు, వాళ్ళ నాన్న, వాళ్ళ ఆయన వచ్చి మీరు ఎలాగైనా బిడ్డను తీసేయాలి, మీరు మా పిల్ల వీక్ అయిపోతుంది, అస్తమాన్ బాత్రూమ్, కాళ్ళు విరిచిపోతున్నాయి, ఉమ్మనీరు పోతుంది కంప్లీట్గా, మీరు కాదంటారేంటి, అది ఫుల్గా ఉమ్మనీరే, గుడ్లు తడిచిపోతున్నాయి, ప్యాడ్ అంతా తడిచిపోతుంది, ఉమ్మనీరు కాదంటారేంటి, నేను ఉమ్మనీరు కాదు, అది లోపల ఇంకా బోల్డ్ ఉమ్మనీరు ఉంది, మిగిలిన డిసీజెస్ అన్నీ ఎక్స్క్లూడ్ చేసాం, షుగర్ లేదు, బీపీ లేదు, పక్కా ఫిజికల్, చిన్న అమ్మాయి, చక్కటి అమ్మాయి, వెయిట్ కూడా ఎక్కువ లేదు. సో ఆ అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి కౌన్సిల్ చేశాను. 7th month మళ్ళీ అది సేమ్ సిచ్యువేషన్, సేమ్ మళ్ళీ లాస్ట్ 1 week బ్యాక్ మళ్ళీ వచ్చింది. 9th month నెలలు నిండిపోయాయి, మళ్ళీ ఉమ్మనీరు పోయిందని మళ్ళీ వచ్చింది. వస్తే నిజంగా ఉమ్మనీరు పోయింది ఈసారి. సో నెలలు నిండిపోయాయి కదా, నొప్పులు వచ్చేస్తున్నాయి, పర్వాలేదు, నొప్పుల కోసం మంది ఇచ్చా, పెయిన్స్ వచ్చేసి డెలివరీ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత పెయిన్స్ వస్తుంటే మేడం గారు నాకు గొంతు పట్టేస్తున్నాను, గొంతు ఎవరో నొక్కేస్తున్నారు, 6 నెలల నుంచి నాకు గాలి వచ్చి పడిపోతుంది నా మీద, గాలి వచ్చేసి నన్ను నొక్కేస్తుంది, నా పొట్టను నొక్కేస్తుంది, గాలి నా పొట్టను నొక్కేస్తుంది, మెడను నొక్కేస్తుంది, ఏదో ఆవరించేసింది నన్ను. సో అందుకని నా గాలి ఏదో పడిపోయింది, అర్జెంటుగా బిడ్డను తీసేయండి. అప్పుడు అలాగేనేది, ఇప్పుడు అలాగనేది, ఇప్పుడు కూడా 1 week బ్యాక్ పెయిన్స్ అని వచ్చింది కదా, ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. గాలి అంటే నాకు గొప్ప కోపం వచ్చింది, గాలి లేదు, దూడు లేదు, బయటికి వెళ్ళిపోండి అందరు నన్ను కసేసాను, పేరెంట్స్తో సహా. అమ్మాయి మాత్రం ఇంకా గాలి అంటది, నాకు ఏదో గాలి పట్టి, అంటే దెయ్యం అంటారు తెలుసా, ఆ దెయ్యం పట్టేసింది, నా మెడను గట్టిగా నొక్కేస్తుంది, ఆ పొట్టను నొక్కేస్తుంది, చాలా ఇబ్బంది పడు, నాకేమైనా అయిపోతుందో, నేను చచ్చిపోతానేమో, అలా మాట్లాడుతుంది. నీకేమవదరా తల్లి అని చెప్పి నా ఓపీలోకి వెళ్ళి, ఒక చిన్న డబ్బా ఉంది నా దగ్గర, చిన్న డబ్బాలో అమ్మవారు కుంకుమ ఎవరో ఇచ్చారు, నాకు ఇస్తే తీసుకొచ్చి దాని ఎదురుగానే డబ్బా ఓపెన్ చేసి నేను పెట్టుకుని నీకు పెట్టాను. అమ్మ నీకు మా అమ్మ బయట అమ్మవారు కుంకుమ తీసుకొచ్చి పెట్టాను, నీకు చూడు
నీ గాలన్నీ పోతాయి, సూపర్గా ఉంటుంది చూడు కావాలంటే అన్నాను. పెట్టేసిన తర్వాత పెయిన్స్ వచ్చేసి డెలివరీ అయిపోయింది, బేబీ అయిపోయిన తర్వాత నీ గాలి పోయిందా రమ్య అన్నాను. అంటే నా గాలి అంతా పోయిందండి, మీరు కుంకుమ పెట్టారా, చక్కగా పోయింది, నాకు ఏ గాలి లేదు అంతానే, ఎంత బాగుందో అన్నది. నేను ఏమైనా చేసినా వైద్యం దాని గాలి అంటుంది. అలాంటి వెరైటీ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు మాకు. అంటే తనకి తానే మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది, నాకు ఏదో వచ్చింది ఏదో చేసిన. అంటే మెయిన్ అలాంటి స్ట్రెస్ అనేది పెట్టుకోకూడదు ఫస్ట్. అలాంటి బ్యాచ్ ఉన్నారు. ఏదో నార్మల్ థింగ్నే అబ్నార్మల్గా ఊహించుకొని ఇంకేదో ఉందని ఊహించుకొని వాళ్ళే మదన పడిపోయి ఏదేదో అనుకొని అనవసరంగా లేని స్ట్రెస్ తెచ్చుకుంటున్నారు ఎక్కువ. సింపుల్ పాయింట్, మన సింపుల్ రీఅష్యూరెన్స్ తో, మన కౌన్సిలింగ్ తో అది నార్మల్. మరి అమ్మాయికి నార్మల్ డెలివరీ అయిందా లేదంటే? నార్మల్ డెలివరీ. కొడుకుని చూసుకొని తర్వాత నన్ను నా చేతులు పట్టుకుని ఏడుపు, మీ మేలు మర్చిపోయినమ్మా, అప్పుడు తీసేసుకోమన్నాను నేను, తీసేయమన్నారా మీరు తీయలేదు కదా, ఎంత మంచి పని చేశారు, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా అంటుంది. సో అంటే వాళ్ళకే ఆల్రెడీ ముందు మైండ్లో అలాగా ఫిక్స్ అయిపోయింది, అంటే ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది సో ఇలా అని చెప్పి. అంటే మెయిన్ మనల్ని మనం ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. సో అంటే ఏంటంటే కొంతమందికి ఏంటంటే నార్మల్ అవుతూనే ఉంటుంది, సీజర్ చేయమని అడుగుతారు, నువ్వు అలాగే ఉండి వెయిట్ చెయ్యి, తంతారు, పొడుస్తారు, కొడతారు, చాలా ఇబ్బందులు పెడతారు. డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారు. కొంతమంది అంటే కొన్ని అంటే రూమర్స్ కూడా ఉండుండొచ్చు కదా మేడం, అంటే కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ని కన్సల్ట్ చేస్తే సో కంపల్సరీగా సిజేరియన్నే ప్రిఫర్ చేస్తారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు మీరు అలా సపోర్ట్ చేస్తే ఎంత నిజం అంటారు దీంట్లో? ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మీరు అన్నది ఒక్కొక్కసారి సిచ్యువేషన్ కరెక్టేనమ్మా. ఈ రూమర్ అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి నా పీజీ టైంకి ఇప్పటికి సిజేరియన్ రేట్ బాగా పెరిగిపోయింది. ఆ టైంలో అయితే 20-25% ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 60%కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, మెడికల్ డిసీజెస్ ఎక్కువైపోయాయి. ఎక్కువంటే ఈ హైపర్ టెన్షన్లు, బీపీలు, షుగర్ ఎక్కువైపోయి. రెండోది ఇన్ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే 29 దాటిన తర్వాత ప్రెగ్నెన్సీలు కంటున్నారు. సో ప్రెగ్నెన్సీలు ప్రెషర్స్ అయిపోయింది. ఈ ప్రెగ్నెన్సీకి ఏమీ అవ్వకూడదు, ఇంత రిస్క్ కూడా తీసుకోం, సో ఇంత ప్రాబ్లం కూడా మేము బేర్ చేయలేమంటున్నారు. సో కంపల్సరీగా అలాంటి వాళ్ళకి సీజర్లో చేయాలి. ఇంకొకటి బ్రెయిన్ థ్రెషోల్డ్ లేదు, ఫ్యామిలీ ప్రెషర్, సో దాని మూలంగా సీజర్లు అయిపోతున్నాయి. కొంతమంది నిజంగా సీజర్లు పడతాయి, అది కంపల్సరీగా నార్మల్ చేయమని అడుగుతారు. సో వాళ్ళకి ఏంటంటే అది బేబీకి ఏమైనా చిన్న క్రై లేట్ అయినా, మెంటల్ యాటిట్యూడ్ ప్రాబ్లం అయినా, బేబీ ఎలాగుంటుందంటే 1 hour గోల్డెన్ అవర్ ఉంటుంది. ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత ఆ 1 minuteలోనే ఆడవాలన్నమాట. 2, 2nd, 3rd, 5th అలా మినిట్ దాటుతున్న కొద్ది క్రై పెరిగిందంటే బేబీకి తెలివితేటలు కానీ, బ్రెయిన్ ఎదుగుదల కానీ తగ్గిపోతుంది. సో మాకు స్ట్రెస్ పెరిగిపోతుంది వెంటనే ఆడకపోతే. సో అందుకని ఒక్క బిడ్డను కంటున్నప్పుడు మంచి బిడ్డను కావాలనుకుంటారు కదా ఎవరైనా. సో అందుకని చిన్న ప్రాబ్లం వచ్చినా మేము అది రిస్క్ తీసుకోవడానికి అవ్వదు. సో అందుకని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మెయిన్ పాస్ట్కి వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది. 2 అర్బనైజేషన్, 2 ఐవీఎఫ్, 3 ఇన్ఫెర్టిలిటీ, 4 మెడికల్ డిసీజెస్. వీటన్నిటి మూలంగానే సిజేరియన్ రేట్ మాత్రం డెఫినెట్గా పెరగడం మాత్రం వాస్తవమే. కానీ అట్ ద సేమ్ టైం మార్టాలిటీ పెరగకూడదు కదా. ఇప్పుడు రిస్క్ లేకుండా బిడ్డను తీయాలి బయటికి. చిన్న మార్బిడిటీ అయినా ఫ్యామిలీ అంతా బేర్ చేయలేరు కదా. మార్బిడిటీ అంటే ఆ బేబీకి కొంచెం మెంటల్ యాటిట్యూడ్ క్రై తగ్గిపోయింది అనుకో, సిపి అంటారు, సెర్బ్రల్ పాలసీ లాంటివి వస్తాయి, అంటే మెంటల్ రిటార్డేషన్ వస్తుంది. ఇప్పుడు తెలివైన పిల్లలు పుడితే ఇష్టపడతామా, తెలివి తక్కువ పిల్లలు పుడితే ఇష్టపడతామా? కొంచెం మెంటల్ రిటార్డేషన్ ఉన్న ఫ్యామిలీ అంతా ఎంత బర్డెన్ బేర్ చేస్తారు కదా. సో అందుకని ఎర్లీ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ప్రైవేట్ సెక్టార్లో. ఒక్కొక్కసారి ఫ్యామిలీ బర్డెన్ మూలంగా, ప్రెషర్ మూలంగా, స్ట్రెస్ మూలంగా, మినిమం రిస్క్ మూలంగా, హై రిస్క్ ప్రెగ్నెన్సీల మూలంగా, వీళ్ళు మల్టిపుల్ రీజన్స్ మూలంగా ఈ సిజేరియన్ రేట్ పెరగడం అయితే మాత్రం వాస్తవం, దీంట్లో డౌట్ లేదు. సో అందుకని ఇవన్నీ పెరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవాలి, మెడికల్ డిసీజెస్ రాకుండా చూసుకోవాలి, అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ తగ్గించుకోవాలి. అంటే ఈ డయాబెటీస్లు, హైపర్ టెన్షన్లు, ఒబిసిటీలు, ఈ 3 తగ్గించుకోవాలి. అందుకే ఇప్పుడు ఫస్ట్ సినేరియాలో ఈ రోటరీ కూడా ఎన్సిడిని బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఇదే, హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ ఇవన్నీ రాకుండా ప్రచారం ఎక్కువ చేస్తుంది. ఎవరికాళ్ళు మీ ఫిజికల్ యాక్టివిటీ, మీ ఎక్సర్సైజ్ డైలీ చేయండి, మీ డైట్ ప్రాపర్గా తీసుకోండి, జంక్ ఫుడ్స్ తినకండి, కొంచెం ఎక్స్ట్రా ఫైబర్ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తినండి, తక్కువ ఫుడ్ తినండి, ఎక్కువ రైస్ తినేయకండి, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి.
సో ఫిజికల్ యాక్టివిటీ మినిమం నీ కోసం నువ్వు ప్రాణాయామం కానీ యోగా కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇలాంటివి కొన్ని చేయండి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఎన్సిటీ ద్వారా ఈ మెడికల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్, మెటబాలిక్ సిండ్రోమ్స్ ఇవన్నీ రాకుండా చూడడం కోసం గవర్నమెంట్ అయితేనేంటి ప్లస్ ఈ ఎన్జిఓస్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మన 2050 కల్లా ఈ డయాబెటీస్ శాతం కానీ హార్ట్ డిసీజెస్ ఇవన్నీ బాగా మిలియన్స్లో పెరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీకి ఒకళ్ళిద్దరు డయాబెటీస్ వస్తున్నాం, అప్పుడు ఫ్యామిలీకి 4-5 కూడా వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పెరిగిపోతూ ఉంటాయి. ఫ్యూచర్లో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువైపోయి ఫ్యూచర్లో క్యాన్సర్స్ అలాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ప్రజలు నమ్మాలి. ఇలాంటివన్నీ ఈ మెనోపాజ్ని మనం ఎలా గుర్తిస్తాం అంటే సమ్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ పీరియడ్ సైకిల్ అనేది స్టాప్ అవుతూ ఉంటుంది సమ్ 40 ఏజ్ తర్వాత కొంతమంది చాలా. సో ఇది మనకి మెనోపాజ్ వచ్చింది కంపల్సరీగా ఇంకా నెక్స్ట్ ఇంకా ఉండదు అని అంటే ఎలా గుర్తిస్తామంటారు? మెనోపాజ్ అంటే యాక్చువల్లీ సెసేషన్ ఆఫ్ పీరియడ్స్ అంటారమ్మా దాన్ని. అంటే మెన్సెస్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. పెరిమెనోపాజ్ అంటే 2 years 1 year బిఫోర్ పీరియడ్స్ని పెరిమెనోపాజ్ అంటారు. దాంట్లో యూజువల్గా మెనోపాజ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కొంతమందికి హెడేక్ వస్తుంది, ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీరియడ్స్కి మెన్సెస్ పోవడానికి బిఫోర్ మెన్సెస్ ఇర్రెగ్యులర్ అయిపోతారు. అంటే 2 నెలలకి 3 నెలలకి అవ్వడం, ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం, లేకపోతే బ్లీడింగ్ తగ్గిపోవడం, వెయిట్ పెరిగిపోవడం, చికాకు వచ్చేయడం, అందరి మీద అరిచేయడం, ఇరిటబిలిటీ, కోపం, నిద్ర పట్టకపోవడం, యూరినేషన్ ఎక్కువైపోవడం, యూరిన్ అవ్వకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కామన్ అనమాట. మెనోపాజ్ వచ్చేసరికి కంప్లీట్గా మెన్సెస్ ఆగిపోతుంది. 1 year పాటు మెన్సెస్ ఆగిపోతే దాన్ని మెనోపాజ్ అనాలి. సో దాన్ని కన్ఫర్మ్ చేయాలంటే FSH, LH అనే హార్మోన్స్ ఉంటాయి బాడీలో. ఈ హార్మోన్స్ బాగా రేజ్ అయిపోతే దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఒకసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత మరి బ్లీడింగ్ అవ్వకూడదు. సో మెనోపాజ్ యూజువల్గా ఇండియన్ లేడీస్కి అరౌండ్ 47-45 ఏజ్ గ్రూప్లో వస్తుంది అనమాట. సో బియాండ్ 50 దాటిపోయిన వాళ్ళందరికీ ఇంకేమైనా గర్భసంచి ఎలా ఉందో, ఏమైనా ఆరోగ్యంగా ఉందా, ఏమైనా డిసీజెస్ ఉన్నాయని అని డిటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి ఏమైనా క్యాన్సర్లు అవి అలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని మెనోపాజ్ వచ్చిన తర్వాత మరి బ్లీడింగ్ అవ్వకూడదు. సో అందుకని మెనోపాజల్ లేడీస్కి ఇంకా అదర్ డిసీజెస్ ఎక్కువ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హార్ట్ ఫ్లషెస్, స్వెట్టింగ్స్, ఇరిటబిలిటీ. ఆల్రెడీ మెనోపాజ్ ఎస్టాబ్లిష్ అయిపోతే హార్ట్ ఫ్లషెస్ అంటారు. అంటే ఒళ్ళు అంతా వేడెక్కిపోయి చెమటలు పట్టేసి వేడెక్కిపోతూ ఉంటారు. మళ్ళీ దాని అంతా తగ్గిపోతుంటాయి. స్వెట్టింగ్స్, విపరీతమైన చెమటలు, నిద్ర పట్టకపోవడం, ఇంకోటి యూరిన్ తెలియకుండా అయిపోవడం, ఒక్కొక్కసారి అర్జెంట్ కాంటినెన్స్ అంటారు, ఫాస్ట్గా అయిపోవడం, దగ్గితే అయిపోవడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వాళ్ళకి మెనోపాజల్ హార్మోన్స్ ఏమైనా పెట్టచ్చు, లేదంటే ఒక్కోసారి కాల్షియం ఏమైనా రీప్లేస్ చేయాలి. సో మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి హార్ట్ డిసీజెస్ కూడా కొంచెం కామన్. సో మెనోపాజ్ బిఫోర్ కంటే ఆఫ్టర్ హార్ట్ అటాక్లు అవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే మేడం, చాలా ఎన్నో డౌట్స్ అడిగాం, అవన్నీ కూడా క్లారిఫై చేశారు. సో మీకున్న టైంలోని కూడా మా కోసం స్టూడియోకి వచ్చి ఇంత టైం మీరు మా కోసం స్పెండ్ చేసి ఎన్నో డౌట్స్ని కూడా క్లియర్ చేశారు. సో ధన్యవాదాలు మీకు. వాజీ ఆరోగ్య వస్తు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.